వెల్కమ్ టు కానికా టీవీ. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం కేంద్రంలో తన పొలం వద్ద ఉన్న చాగొండ బాలయ్యను కొడుకు చాగొండ బీరయ్య కుటుంబ కలహాలతో మరియు తన కూతుర్ని చేతబడి చేసి చంపాడనే నెపంతో తన తండ్రిని చంపడం జరిగిందని కల్వకుర్తి డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు. మరియు చంపిన తర్వాత తండ్రి శవాన్ని రంగాపూర్ గ్రామానికి చెందిన ఓరే అంజి కారులో ఇద్దరూ కలిసి వంగూరు మండలం డిండిం చింతపల్లి దగ్గర ఉన్న బ్రిడ్జి వద్ద తలా మొండెం వేరు చేసి బ్రిడ్జి కింద నీళ్లలో వేయడం జరిగిందని డీఎస్పీ తెలియజేశారు. వీళ్ళని కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు. వెంకటరెడ్డి మహేష్ ఉప్పునూతల ఎస్ఐ వెంకటరెడ్డి అండ్ ఒంగూరు ఎస్ఐ మహేష్ని మరి స్టాఫ్ని ఎస్పీ గారు అభినందించడం అనేది జరిగింది. వీళ్ళకి సరైన రివార్డ్స్ని కూడా ఇవ్వడం జరుగుతుందని ఇచ్చాడు. అదొకటి. ఈ ప్రకారము ఇది ఇంపార్టెంట్. దీంతో మనకు హెల్ప్ చేసిన వ్యక్తి బెల్లంకొండ యాదయ్య ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆయన పొలంలో ఈ బాడీ ట్రేస్ అవుట్ చేసింది. అదొకటి ఇంపార్టెంట్ మనకు. ఆ విలేజ్లో అంటే బెల్లంకొండ కుర్మయ్య ఒకటి ఫిషర్మ్యాను, గోపిరెడ్డి అండ్ రమేష్ రెడ్డి, గోపిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు కూడా వెహికల్స్ మనకు ట్రాక్టర్ని అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో కోఆపరేట్ చేసిన అందరికీ, ప్రజలకు ఎవరైతే చేశారో వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. తండ్రి చాగొండ బాలయ్య 75 సంవత్సరాల వయసు గల వ్యక్తి ఇంటి నుంచి 3వ తారీఖు 3 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరి వ్యవసాయ భూమికి వెళ్ళాడని, ఆ తర్వాత నుంచి కనిపించలేదని మనకి డౌట్ వచ్చి అక్కడ బండి ఉండటము, రక్తం మరకలు ఉండటము, కట్టె ఉండటంతో అనుమానంతో ఆవిడ సీసీ ఫుటేజ్ చెక్ చేయగా తన తమ్ముడు అయినటువంటి అఖిలుడు బీరయ్య, చాగొండ బీరయ్య 39 సంవత్సరాలు ఇతను, మరియు వాళ్ళ బంధువు అయినటువంటి ఓరే అంజి 21 సంవత్సరంలో కారు డ్రైవర్ ఇతను, రంగాపూర్ గ్రామము, ఒంగూరు మండలం. వీళ్ళిద్దరూ ఈ తమ్ముడు కట్టెతోని బాగా కొట్టడంతో అక్కడ కింద పడిపోయిండు, రక్త మరకలతో ఉన్నాడు. ఆ తర్వాత తన అంజి అనే వ్యక్తిని ఏటుని కారు రెడీగా పెట్టుకొని రంగాపూర్ చౌరస్తా ఇక్కడ టౌన్లో దగ్గరలో ఉన్నాడు. అతను పిలవగానే ఎమ్మటే వచ్చేసి వాళ్ళ తండ్రిని తీసుకొని పోవడం ఎమ్మటే జరిగింది. ఆ తర్వాత ఈయన బైక్ మీద వెళ్ళి ఈ ఒంగూరు మండలం రంగాపూర్ డిఎల్ఐ కాలువ దగ్గర యాక్సా బ్లేడుతో తలని మొండాన్ని వేరు చేసి ఆ డిఎల్ కాలువలో తలని వేయడం అనేది జరిగింది. ఆ తర్వాత అదే కారులో తీసుకుని వెళ్ళి డిండి చింతపల్లి దగ్గర బ్రిడ్జి పై నుంచి బాడీని తోసి నీళ్ళలో వేయటం అనేది జరిగిన తర్వాత ఇద్దరు కలిసి పరారయ్యి వినారు. నిన్న 3 గంటల ఇతని ఏవో గారు నాగార్జున గారు ఈ నమ్మదగిన సమాచారంతో వీళ్ళిద్దరిని కారుతో సహా పట్టుకోవడం అనేది జరిగింది. పట్టుకొని వచ్చినాక తనని కన్ఫెషన్లో విచారించగా ఏమని చెప్పిండంటే ఇది వాళ్ళని ముందు వేసుకున్న